బైబిల్ గ్రంథంలో నుండి రోమా పత్రికలో ఒక మాటను మనం చూసుకుందాం రండి. రోమా పత్రిక 10వ అధ్యాయము. రోమా పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుకుందాం. రోమా 10:9. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. ఏలయనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. చాలు. ఆ తర్వాత కూడా చదివితే దానికి సపోర్టివ్గానే ఉంటుంది వచనం. ఏలయనగా, నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఇప్పుడు చదివిన వచనాలు మళ్ళీ ఒక్కసారి చూడండి. 9వ వచనం. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఇక్కడ 2 విషయాలు పౌలు మహనీయుడు రాస్తున్నాడు. బాగా వినండి. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో 2 సంగతులు మాట్లాడాడు. నోటితో ఒప్పుకోవటం, హృదయంలో విశ్వసించటం. ఈ 2 చేస్తే రక్షణ కలిగిద్ది అన్నాడు. ఒక వ్యక్తి రక్షణ పొందాలి అంటే ఈ 2 కావాలట. ఒకటి, నోటితో ఒప్పుకోవాలట, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలట. దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెనని హృదయమందు విశ్వసించాలట. ఈ 2 జరిగితేనే ఒక వ్యక్తి రక్షింపబడతాడు అనే మాట మాట్లాడాడు. ఆ తర్వాత దాన్ని ఇంకొంచెం విపులీకరిస్తూ తర్వాత ఏమన్నాడు? ఏలయనగా ఆయన యందు ఒక నిమిషం ఆగండి. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, హృదయంలో విశ్వసించడం ద్వారా మనకి నీతి కలుగుద్దట, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును అన్నాడు. అంటే ఇక్కడ మనం నోటితో చేసేటువంటి ఒప్పుకోలు కూడా పవర్ ఉంది అనే రహస్యాన్ని పౌలు ఇక్కడ వెల్లడి చేస్తున్నాడు. సహజంగా మనం నోటి మాటలను అంతగా పట్టించుకోం. మనం నోటితో మాట్లాడే మాటలు అవి గాలికి వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి మనం ఎట్లా పడితే అట్లా మాటలు వదులుతూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుని వాక్యం సుస్పష్టంగా ఏమని సెలవిస్తుందంటే, నీ నోటి మాటలకు కూడా విలువ ఉంది, పట్టింపు ఉంది, దానికి లేఖనం ఇదిగో అని చెప్పి చూపిస్తున్నాడు. ఇక్కడ రక్షణ కలిగేది నోటితో ఒప్పుకొనుటను బట్టట. హృదయమందు విశ్వసించుట ద్వారా నీతి కలిగిద్దట, నోటితో ఒప్పుకొనుట ద్వారా రక్షణ కలిగిద్దట. అంటే ఇప్పుడు నోటి మాటల విషయంలో, నోటితో మనం చేసేటువంటి ఒప్పుకోలుల విషయంలో మనకి ఫలితం ఉంది, దానికి విలువ ఉంది అనే రహస్యం ఇక్కడ మనకి తేట తెల్లమవుతుంది. ఏది? నోటితో మనం పలికేటువంటి మాటలు. ఈ నోటి మాటలు ఈ ఒక్కచోటే కాదు. సామెతల్లో అంటాడు, నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు అంటాడు. సామెతల్లో మన మాటల్ని బట్టి మనం చిక్కుబడతామనే మాట మాట్లాడతాడు. మరో చోట అంటాడు, అన్నిటికంటే ముఖ్యంగా నీ నాలుక జాగ్రత్త. ఆ నాలుకని వాడవలసిన విధంగా నువ్వు వాడకపోతే సర్వ శరీరమునకు మాలిన్యము ఆ నాలుక వల్లనే అంటుతుంది, తస్మాత్ జాగ్రత్త అని మన నాలుకతో మనం మాట్లాడే మాటల విషయంలో దేవుడు తన గ్రంథంలో జాగ్రత్త చెప్పాడు. టోటల్గా ఈరోజు మన దృష్టి ఈ మాటల మీదికి మళ్ళించాలనేది పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ నాకు. మనం మాట్లాడేటువంటి మాటలు కొన్ని జీవితాలను నాశనం చేస్తాయి,
కొన్ని జీవితాలను, నాశనం అయిపోతున్న జీవితాలను కూడా కట్టి బాగు చేస్తాయి. మనం మాటలది ఏముందిలే అని వదిలేస్తాము, కానీ ఇక్కడ మాటకు కూడా విలువ ఉంది అని బైబిల్ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. లోకంలో మంత్రప్రయోగం చేసేటువంటి మాంత్రికులు ఉంటారు. మాంత్రికుడికి మాటలు చాలా ముఖ్యం. పూర్వ దినాల్లో మా నాన్న చెప్పేటువంటి స్టోరీస్లో, ఒకవేళ మాంత్రికులు ఈ చేతబడి, చిల్లంగి, బాణామతి మొదలైనటువంటి తాంత్రిక విద్యలను ప్రయోగించేటువంటి వాళ్ళు ఒకవేళ చిక్కితే వాళ్ళని పట్టుకొని పళ్ళు రాలగొడతారు అనేటువంటి మాట నేను విన్నాను. పళ్ళెందుకు రాలగొడతారు నాన్న అని నేను అడిగాను ఆయన్ని. అంటే వాడు మంత్రోచ్చారణ చేసినప్పుడు ఉచ్చారణ సరిగా రాకుండా ఉండాలంటే పళ్ళు ఊడిపోవాలి. అందుకని మాంత్రికులు, ఒకవేళ దుష్ట ప్రయోగాలు చేసేటువంటి మాంత్రికులు చిక్కినట్టయితే అప్పట్లో అలాంటి పనులు చేసేవాళ్ళని మా నాన్న చెప్పేవాడు. వాస్తవమే. కొన్ని చోట్ల అది కూడా మనం ఇప్పటికి కూడా కొంతమంది మాంత్రికులను అలాగ కొట్టడం మనం చూస్తూ ఉన్నాం. వాడు మాంత్రికుడో కాదో, కొంతమందిని అనుమానంతో కొట్టి చంపుతున్నారు, అది వేరే సంగతి. వెనకటి రోజుల్లో ఆ తాంత్రిక విద్యలు జరిగినాయి. అలాగే వాళ్ళు చిక్కినప్పుడు ఎలాంటి దాడులు కూడా చేశారు. మొత్తం మీద మాంత్రిక విద్యలు అనేవి ఉన్నాయి. బైబిల్లో కూడా దాని గురించి అనేక వచనాల సాక్ష్యాలు ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 10వ వచనం చదివితే అక్కడ 9 సంగతులు రాయబడతాయి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 10వ వచనం, తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వారినైనను. అంటే ఏంటి? పిల్లల్ని బలిచ్చేవాళ్ళు. తన కుమారునైనను తన కుమార్తె. దాని అర్థం ఏంటంటే నేను చెప్తాను. పిల్లల్ని బలిచ్చేవాళ్ళు. శకునము చెప్పు సోదెగానినైనను, మేఘ శకునమును కానీ సర్పశకునమును కానీ, నేను చెప్తా నేను చదవమన్నప్పుడు చదువు. మేఘ శకునమును కానీ సర్పశకునమును కానీ చెప్పువానినైనను, చిల్లంగి వానినైనను, మాంత్రికునైనను, ఇంద్రజాలికునైనను, దయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను, కర్ణపిశాచిని అడుగువానినైనను మీ యొద్ద ఉండనీయకూడదు. మొత్తం మనం లెక్కేసుకుంటే 9 వస్తాయి. అగ్నిగుండం దాటించుట, శకునము చెప్పు సోది చెప్పుట 2, మేఘ శకునం 3, సర్పశకునం 4, చిల్లంగి విద్య 5, మాంత్రికత్వం 6, ఇంద్రజాలత్వం 7, కర్ణపిశాచి తంత్రం 8, దయ్యముల యొద్ద విచారణ చేయటం 9. ఈ 9 రకాలు చేసేవాళ్ళని మీ మధ్య ఉండనీయకూడదు, వారిని మీ మధ్య నుంచి వెళ్ళగొట్టండి అని దేవుడు నాటి ఇశ్రాయేలుకు మాట్లాడాడు. బైబిల్ గ్రంథంలో ఇంకా మీరు చూస్తే ప్రకటన గ్రంథంలో ఇది ఎప్పుడో పాత నిబంధనలో బ్రదర్, క్రొత్త నిబంధనలు అంటే ఇప్పటి కాలంలో ఇవి ఉండవు అని అనుకోవద్దు. చూడండి, ప్రకటన గ్రంథము 21:8 అగ్నిగుండానికి పోయేవాళ్ళు ఎవరో రాస్తాడు. చదువు. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకముతో మండు గుండములో పాలు పొందుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, అందులో ఎవరున్నారు? మాంత్రికులు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. అయితే ప్రకటన గ్రంథమే 9వ అధ్యాయం తీసుకోండి. నేను చూపించాలనుకున్నది ఇది. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనం చదువు. మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయ మంత్రములను, జార చోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. అంటే ఇవి చేస్తున్నారన్నమాట. అందులో ఏమన్నాడు? నరహత్యలు ఉన్నాయి, మాయ మంత్రములను, జార చోరత్వములను ఉన్నాయి. ఇవి ఎప్పుడండి? భవిష్యత్తులో దేవుడు పంపించబోతున్నటువంటి శిక్షలలో ఒకటి, తేళ్ల వంటి, అదే మిడతల వంటి జీవులు భూమి మీదకి వచ్చి తేళ్ల వంటి కొండ్లు, వాటి చేత మనుషుల్ని కొట్టడం అనే ప్రక్రియ 9వ అధ్యాయంలో రాయబడి ఉంది. ప్రకటన 9లో
గతంలో మీకు చెప్పాను, వాటి రూపాలు కూడా మీకు వీడియోలో చూపించాను ఎలా ఉంటాయో. ఒక అంచనా వేసి ఆర్ట్ గీశారు, ఆ బొమ్మల్ని మీకు చూపించాను. అవి యుద్ధమునకు సిద్ధపరచబడినటువంటి గుర్రముల్లాగుంటాయి, సింహం వంటి కోరలు ఉంటాయి, స్త్రీల ముఖం వంటి ముఖాలు ఉంటాయి, జుట్టు కూడా స్త్రీలకు ఉన్నట్టు ఉంటుంది, ఆకారమేమో గుర్రం అంత సైజులో ఉంటాయి, వాటికి తోకలు ఉంటాయి, ఆ తోకలకి తేలుకుండినటువంటి కొండ్లు ఉంటాయి. ఆ కొండ్ల చేత నొసళ్ళ యందు దేవుని ముద్ర కాకుండా సాతాను ముద్ర వేయించుకునే వాళ్ళని మాత్రమే కుట్టడానికి సెలవైంది. అలా అవి కుట్టినప్పుడు ఆ మనిషికి తేలు కుట్టినప్పుడు ఉండే బాధలాగుంటుంది. ఈ విధంగా 5 నెలల వరకు మనుషుల్ని బాధించడానికి వాటికి అధికారం ఇచ్చాడు దేవుడు. సో అవి కుట్టినప్పుడు ఆ బాధ తట్టుకోలేక మనుషులు చచ్చిపోవాలని ఆశపడతారట. చావవలెనని ఆశపడుదురు కానీ, చూడండి ఒక్కసారి 6వ వచనం చదువు, 9:6. ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. చావవలనని ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును. అది ఫ్రీగా ఉంటేనేమో అవి కొడుతున్నాయి, నొప్పి స్టార్ట్ అవుతుంది. వీటి బాధ, ఆ నొప్పి బాధ తప్పించుకోవటానికి ప్రాణం తీసుకుందామని ప్రయత్నించినా కూడా చావు రాదట. బతుకుదామంటే ప్రశాంతంగా బతకలేరు, చద్దామంటే ప్రశాంతంగా చావటానికి కూడా అవకాశం లేదు. మరణమును మనుషులు వెతుకుతారట ఆశతో, కానీ చావు వారి యొద్ద నుండి పారిపోవునని రాస్తుంది బైబిల్లో. అయితే ఎందుకు వీళ్ళకి ఇలాంటి బాధలు, ఎందుకు ఇలాంటి తీర్పు, ఎందుకు ఇలాంటి పరిస్థితి మనుషులకి అంటే వాళ్ళు ఈ పనులు చేస్తున్నారట. ఏ పనులు చేస్తున్నారు? అది